పిహెచ్పిలో కామెంట్స్ అనేటివి 3 రకాలుగా మనం పెట్టచ్చు. సింగిల్ లైన్ కామెంటేషన్ అనేది ఇట్లా డబుల్ స్లాష్ ఇచ్చి మనం దాని తర్వాత ఏ లైన్ ఏ టెక్స్ట్ టైప్ చేసినా అది సింగిల్ లైన్ కామెంట్గా పిహెచ్పి తీసుకుంటుంది. సో అంటే ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయదన్నమాట. అట్లనే యాష్ పెట్టినా కానీ యాష్ ఇచ్చి స్పేస్ ఇచ్చి తర్వాత కామెంట్ ఏది ఇచ్చినా అది కూడా సింగిల్ లైన్ కామెంటే. మల్టీ లైన్ కామెంట్ అంటే స్లాష్ స్టార్ దాని తర్వాత ఎన్ని లైన్స్ అయినా ఇవ్వండి, తర్వాత చివరన స్టార్ స్లాష్ ఇట్లా ఇచ్చినట్లయితే ఇది మల్టీ లైన్ కామెంట్ అవుతుంది. ఈ విధంగా 3 రకాలుగా మనం కామెంట్స్ని ఇవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కామెంట్స్ ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, హలో వరల్డ్ అని ఒక మెసేజ్ ఇచ్చాం. దాని తర్వాత 3 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఉన్న ఈ 3 లైన్లు ఈ 3 కామెంట్స్ కింద ఉండే లైన్స్ ఈ 5 లైన్స్ ఎగ్జిక్యూట్ కావు. ఎటువంటి రిజల్ట్ వాటి ద్వారా రాదు, ఎందుకంటే వాటిని కమెంట్స్లో పెట్టాం కాబట్టి. అదే కమెంట్స్ లేకుండా విడిగా ఏదన్నా ఇస్తే దానికి ఎర్రర్ మెసేజ్ రావడం జరుగుతుంది. ఓకే, మరి దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే ఎడుసాఫ్ట్ చూడండి, జస్ట్ హలో వర్డ్ అని మాత్రమే ఇక్కడ ప్రింట్ అయింది. కామెంట్స్ కింద ఉండే లైన్స్ ఏమీ ప్రింట్ కాలేదు. ఓకే, అలానే మీకు పిహెచ్పిలో వాడే రకరకాల ఫంక్షన్స్, క్లాసెస్, కీవర్డ్స్ ఇవన్నీ కూడా కేస్ సెన్సిటివ్నెస్ లేదు. అంటే క్యాపిటల్లో ఇచ్చినా స్మాల్లో ఇచ్చినా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఎకో అనేది ఇక్కడ డిఫరెంట్ వేస్లో ఇచ్చాం, అయినా కానీ అది మామూలుగానే వర్క్ అవుతుంది. ఎకో అని క్యాపిటల్లో ఇచ్చినా స్మాల్లో ఇచ్చినా లేదంటే క్యాపిటల్ స్మాల్ మిక్స్ చేసి ఇచ్చినా ఒకటే, దాని యొక్క రిజల్ట్ ప్రాపర్గా వస్తుంది. అయితే వేరియబుల్స్ మాత్రం కేస్ సెన్సిటివ్నెస్ కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్ అనే వేరియబుల్ తీసుకున్నాం, ఇట్లా డాలర్ కలర్ అని ఉంది, ఇట్లా వేరియబుల్ మనం తీసుకుంటాం. దానికి ఒక వాల్యూ రెడ్ అనే వాల్యూ ఇచ్చాం. బట్ ఇక్కడ ఎకోలో మెసేజ్తో పాటు ఆ యొక్క వేరియబుల్ వాల్యూస్ మనం ఇట్లా మెసేజ్ ఇచ్చి డాట్ తర్వాత డాలర్ కలర్ అని స్మాల్లో ఇచ్చాం, తర్వాత క్యాపిటల్లో ఇచ్చాం, తర్వాత స్మాల్ క్యాపిటల్ మిక్స్ చేసి ఇచ్చాం. బట్ డిక్లేర్ చేసినప్పుడు ఆ యొక్క కలర్ అనేది స్మాల్లోనే ఉంది కాబట్టి ఫస్ట్ది మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. మై కార్ ఈజ్ రెడ్ అని ఫస్ట్ది వస్తుంది. మై హౌస్ ఈజ్, మై బోట్ ఈజ్ అనేటి ఆ రెండింటికి కూడా ఎర్రర్స్ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్లో మీరు చూసినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మరి ఫస్ట్ 3 మెసేజ్లు యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతాయి, తర్వాత ఇది ప్రింట్ అవుతుంది, తర్వాత ఈ 2 కూడా ఎర్రర్స్ రావడం జరుగుతుంది. మై కార్ ఈజ్ రెడ్ అక్కడ దాకా వచ్చాయి. తర్వాత అన్డిఫైన్డ్ వేరియబుల్ కలర్ అంటే క్యాపిటల్లో ఇచ్చాం, మనం యాక్చువల్గా డిక్లేర్ చేసింది స్మాల్లో. అట్లనే ఇక్కడ కలర్ సిఓ స్మాల్లో, ఎల్ఓఆర్ క్యాపిటల్లో ఇచ్చాం, ఇది కూడా ఎర్రర్ అనమాట. ఈ విధంగా మనం ఈ యొక్క పిహెచ్పిలో సింటాక్స్ రూల్స్ ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది.